నమ్మిన సీతారమణుని నమ్మవలెనయ్యా. నమ్మిన సీతారమణుని నమ్మవలెనయ్యా. రావణు తమ్ముడైన విభీషణుని, రావణు తమ్ముడైన విభీషణుని ధన్యుని చేసిన విచక్షణుని నమ్మిన సీతారమణుని నమ్మవలెనయ్యా. శ్రీశ్రవణ ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం విన్న ఈ కీర్తన రామదాసు కీర్తన. ఇది ఆభేరీ రాగంలో కృతి చేయబడిందనమాట. హరిచందన ఎంత చక్కగా పాడి మనకి వినిపించింది ఈ కీర్తనను కూడాను. అమ్మాయికి అనేక అభినందనలు తెలుపుతూ యోగ వాసిష్టంలో నిన్న మనం యాంతి నిష్కేవలం పదం అని సాత్విక జీవులైతే తత్వవిచారం చేసి ఆశపాశాలను తెంచుకుని ఈ కైవల్యాన్ని పొందుతారు అంటూ ఈ సెంటెన్స్ వాడారు మనకి వశిష్ఠుల వారు. ఇక్కడ వాల్మీకి మహర్షి మనకి కైవల్యము అంటే నిష్కేవలం అనే పదాన్ని వాడడం జరిగిందనమాట. నిష్కేవల పదము అంటే నితరాం కేవలం, మిక్కిలి కేవలమైన స్థానము అంటూ మనం చెప్పుకున్నాం. ఇక్కడ వశిష్ఠుల వారు అంటున్నారు, ఇక రాజస సాత్విక జీవులున్నారే వాళ్ళు మొదట్లో కొన్ని మామూలు జన్మలు ఎత్తినా క్రమంగా సత్వగుణం పెంచుకొని ముక్తిని పొందుతారు రామయ్య అంటూ చెప్పి మళ్ళీ అంటున్నారు, రామ సామాన్యంగా జీవులకు మోక్షం లభించే క్రమం ఇదే. అయితే ఒక్కొక్కప్పుడు కొన్ని విశేషాలు జరుగుతుంటాయి. ఒక్కొక్క జీవికి జన్మాంతర సాధన బలం వల్ల ఈ జన్మలో ప్రత్యేకంగా గురువంటూ లేకపోయినా ఏదో విచిత్ర సంఘటన వలన ఆకాశం నుంచి ఉన్నట్లుండు పండు రాలినట్లుగా తత్వజ్ఞానం లభించేస్తుంది. ఇందుకు నిదర్శనంగా నీకు ఒక్క చెప్తాను విను. పూర్వం విదేహ దేశానికి జనకుడనే రాజుండేవాడు. అతను చాలా ఉత్తముడుగా పేరు తెచ్చుకున్నాడు. అతను ఓసారి వసంత ఋతువులో దగ్గర ఉన్న హిమవత్ పర్వతం మీదకి విహారం కోసం వెళ్ళాడనమాట. అతను అలా కొండ గుహల వెంట సరదాగా తిరుగుతూ ఉండగా ఒకచోట కొంతమంది సిద్ధులు చెట్లు చాటుగా కూర్చుని ఏవో పాటలు పాడుకుంటూ కూర్చున్నారు. వాళ్ళని వినడం జరిగింది ఈయనకి. ఆ రాగాలు చాలా బాగున్నాయి. అందుకోసమని అతడు అక్కడే చాటుగా నిలబడిపోయి వాళ్ళ పాటల్లో వినసాగాడనమాట. ఆ పాటలు ఎలా ఉన్నాయి? చక్షురాదులు విషయపాళితో సంగమందగ పుట్టు వృత్తిలో మోదలవముగా వెలుగు తెలివియే ఆత్మతత్వము అరసి చూడగా. ఒకడు మంచి పద్మాన్ని చూశాడు, ఆనందం కలిగింది. ఇక్కడ ఏం జరుగుతోంది? అతని నేత్రమనే ఇంద్రియానికి ఆ పద్మమనే విషయానికి సంబంధం ఏర్పడిందనమాట. దానివల్ల అతని అంతఃకరణలో ఒక చిత్తవృత్తి ఏర్పడింది. ఒక అల వంటి మార్పు ఏర్పడింది. ఆ చిత్తవృత్తిలో ఆనందం స్ఫురించింది. ఇది ఎక్కడ్నించొచ్చింది? ఎక్కడ్నించో రాలేదు, అంతటా ఉన్నదే అది. మామూలు దశలో అది మాయ వల్ల మరుగున పడిపోతుంది, మనకి ముసుగులో మూసుకుపోయి ఉంటుంది. ఇప్పుడు ఈ పద్మాకారమైన ఈ చిత్తవృత్తి ఆ ముసుగును పాక్షికంగా తాత్కాలికంగా తొలగిస్తుంది. అందువల్ల అక్కడ ఉన్న ఆనందం రేఖామాత్రంగా తడుక్కున మెరుస్తుంది. కాని ఈ జీవుడు అది అఖండ పరమాత్మానందంలో భాగమని గ్రహించకుండా ఆ ఆనందం పద్మం వల్లే వచ్చిందని పద్మానందం అనుకుంటాడు. అందువల్ల తొలగిన ముసుగు మళ్లీ కమ్ముకుపోతుంది. ఈ విషయాన్ని గ్రహించినవాడు ఎక్కడ ఏ ఇంద్రియానికి ఈ విషయానందం కలిగినా అందులో ఆ విషయ భాగాన్ని పక్కకు తోసేసి ఆనంద భాగాన్ని ఆశ్రయించి అది అఖండ పరమాత్మానందమే అని అనుసంధానం చేసుకుంటాడు. దీనివల్ల ప్రపంచంలోని ప్రతి విషయం దగ్గర అతడికి ఆనందరూపమైన ఆత్మరూపమే దర్శనమిస్తుంది. ఆత్మానుసంధానం చేసుకునే విధానం కూడా ఇదే అని ఈ పాటకి భావం అన్నమాట. ఇప్పుడు రెండో పాట మొదలైంది.
ద్రష్టృదర్శన దృశ్యాని త్యక్త్వా వాసనయా సహ దర్శన ప్రథమాభాసం ఆత్మానం సముపాస్మహే అంటూ ఇది శ్లోకం 10 సర్గ 8లో చెప్పారన్నమాట. ఇది చాలా గొప్ప శ్లోకం. అయితే దీన్ని తెలుగు అనువదించకుండా ఈ రచయిత ఏం చెప్తున్నారంటే దీన్ని ఇలాగే అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం అంటున్నారు. చూద్దాం. బద్ధజీవులందరికీ త్రిపుటులుంటాయి. వాటిలో ద్రష్ట, దర్శనము, దృశ్యము అనే త్రిపుటి ముఖ్యమైంది. నేను చూసేవాణ్ణి, నే చేసే పని దర్శనం, ఇది చూడబడేది. ఇవే ద్రష్ట, దర్శన, దృశ్యాలన్నమాట. ఈ భావాలు ఎవరికైనా ఉంటాయి. దీనికి కారణం పూర్వజన్మ వాసనలే. కనుక త్రిపుటులు పోవాలంటే ముందు మనం వాసనలు పోగొట్టుకోవాలి. ఈ వాసనలు ఎలా పోతాయి మరి? లోకంలో రకరకాల చూపులున్నాయి. నేను చూస్తున్నాను, నేను తింటున్నాను, నేను వింటున్నాను, ఇలాంటివన్నీ చూపులే. ఈ వాక్యాలన్నింటిలోనూ మొదటే ఉంది నేను నేను నేను. నేను నిజంగా ద్రష్టనైతే నేను మొట్టమొదటగా దేన్ని దర్శించాలి? అన్నిటికన్నా దగ్గరగా ఉన్న నేనును దర్శించాలి. అంటే నన్ను నేనే దర్శించుకోవాలి. అన్ని క్రియల్లో ఆదిలో ఉన్న నేనును దర్శించాలి. జీవులందరూ ఒకటే పొరపాటు చేస్తున్నారన్నమాట. మొదటగా దగ్గరగా అన్ని చోట్ల ఉన్న నేనును విడిచిపెట్టి దూరంగా ఉన్న విషయాలను దర్శిస్తున్నారు. దీన్ని సరిచేసుకుని దర్శన క్రియలో మొట్టమొదటిగా భాషించే నన్ను నేను చూసుకోవడం మొదలు పెడితే అన్ని వాసనలు పోతాయి. ఇలా దర్శనక్రియలో ప్రథమంగా దర్శనం ఇచ్చేవాడే పరమాత్మ అని మేము ఉపాసన చేస్తూ ఉంటాం అని ఈ పాటకి భావం. ఇక 3వ పాట అక్కడొచ్చింది. ఏమిటది? కలడు లేడని వాదులు ఆడేది వారి మధ్య తటస్థుడై కలిమిలేముల సాక్షి ఎగుచు చాటి చూపెడిది ఆత్మసుమ్మా అన్నారన్నమాట. అంటే ఏమిటి? ఇక్కడ ఆత్మ ఉన్నది లేదని 2 పక్షాల వారు తగులాడుతున్నారు. ఒక పక్షం వారికి ఆత్మ లేనిదిగా కనిపిస్తోంది, మరో పక్షం వారికి ఆత్మ ఉన్నదిగా కనిపిస్తోంది. కానీ ఈ ఆత్మ ఏ పక్షంలోనూ చేరకుండా తటస్థంగా ఉండడానికి లేకపోవడానికి రెండిటికీ కూడా తానే సాక్షిగా ఉంటూ ఉందనే వారికి ఉండడాన్ని చూపిస్తోంది, లేదనే వారికి లేకపోవడాన్ని చూపిస్తోంది. కనుక ఈ ఉనికికి లేమికి వెలుపల నిత్యసాక్షిగా ఉండేదే ఆత్మని మేము ఉపాసిస్తున్నాము అని ఈ పాట భావం వచ్చిందనమాట మనకి. ఇకపోతే 4వ పాట అందులో అదేంటి? ఎవని యందున ఎవని దగుచును ఎవని వల్లను ఎవని కొరకై ఎవని చేతను ఎవని గూరిచి విశ్వమేర్పడినదే బ్రహ్మము అని ఈ పాట వచ్చింది. ఈ పాటలో సప్తమి నుంచి ప్రథమ దాకా అన్ని విభక్తులు వరుసగా వెనక నుంచి వచ్చేసాయి మనకి. ఇది యతోవా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ప్రియంత్యభి సంవిశంతీతి అలాంటి వేదవాక్యాలకి అనువాదప్రాయంగా కనబడుతుంది మనకి. దీన్ని బట్టి సృష్టిలో ఏ పదార్థాన్ని చూసినా దాని వెనకాల దానికి తర్వాత ఉండే నిత్య సత్య పదార్థాన్ని అనుసంధానం చేసుకోవడం నేర్చుకోవాలని ఈ సిద్ధుల అభిప్రాయం అంటూ ఈ పాటకి అర్థం తెలుస్తోంది. ఇకపోతే 5వ పాట ఏం చెప్తున్నారంటే అకారమే తల హకారమే తుద అన్ని వర్ణములందును కలిసెను తనను చెప్పునహం పదంబదే ఆ అహమ్మే బ్రహ్మ నిజమిది అన్నారు. అంటే ఇది కొంతవరకు వ్యాకరణ శాస్త్రం మీద ఆధారపడిన అనుసంధాన విధానము అంటున్నారు. వ్యాకరణ శాస్త్రంలో వర్ణమాలలో ఒక మొదటి అక్షరాన్ని దాని తర్వాత వచ్చే మరో అక్షరాన్ని కలిపి పలికితే ఆ రెండూ కలిపి మధ్యలో ఉండే అక్షరాలన్నింటినీ కూడాను సంకేతపరుస్తాయి. ఉదాహరణకి బాల అనే పదం ఉందనుకోండి, బకారం దగ్గర నుంచి లకారం వరకు ఉండే అన్ని వర్ణాలను కలిపి బాల అని పేరన్నమాట. ఈ 6 స్వాదిష్టాన చక్రాలలో ఉండే బీజాక్షరాలు కనుక ఈ చక్రానికి బాలచక్రం అని పేరు. ఇలాగే ఆహ అనే అక్షరాలను కలిపితే అహం అనే శబ్దం వస్తుంది. ఇది ఆ నుంచి హా దాకా ఉన్న 50 అక్షరాలకు సంకేతకం అవుతుంది. అక్షరాలే శబ్దము, శబ్దమే ప్రపంచం అనే సిద్ధాంతాన్ని ఒప్పుకుంటే అహం అనేది ప్రపంచంలోని ప్రతి పదార్థానికి సంకేతకం అవుతోంది ఇక్కడ మనకి. అందుకే ప్రపంచంలో ప్రతి జీవుడు తనను గురించి తాను చెప్పుకోవాల్సి వస్తే అహం అహం అంటాడు. అంటే నేను నేను అని అంటుంటాడనమాట. ఇలా అహం అనే శబ్దం ప్రతి పదార్థానికి పేరే అయినప్పటికీ ఎవడికి వాడికి అది నన్ను మాత్రమే బాధిస్తోంది అని అనుకుంటాడు.
ఇలా ప్రతి వాళ్ళలో పరిమితంగా ఉన్నట్లు కనిపిస్తూ అన్ని పదార్థాల్లోనూ అంతటా వ్యాపించి ఉన్నట్టి తత్వమే ఆత్మ అని మేము ఉపాసిస్తున్నాము అని ఈ సిద్ధుల అభిప్రాయం అంటూ ఈ పాట చెప్తోంది. ఇక 6వ పాట ఏం చెప్తోందంటే, ఎడద నుండి ఈషు విడుచుచు వేరు దైవము వెదకువారులు కరగతంబగు కౌస్తుమంబును విడిచి గులకల వెదుకు వీరులు అంటున్నారు. ఆస్తికులై దేవతా పూజలు చేసేవారు చాలామంది విగ్రహంలో దేవుడున్నాడని, గుళ్ళో ఉన్నాడని, కాశీ వంటి క్షేత్రంలో ఉన్నాడని, వైకుంఠం వంటి లోకాల్లో ఉన్నాడని వెతుక్కుంటూ ఉంటారు. నిజానికి అసలైన దేవుడు మన హృదయంలోనే ఉన్నాడు. నా హృదయంలో ఉన్నవాడు నేనుగాక మరొకడు ఎలా అవుతాడు? కనుక నేనే పరమాత్మను అని మాటను తెలుసుకో. దేవతల కోసం ఎక్కడెక్కడికో వెతుక్కునేవాళ్లు శ్రీ మహావిష్ణువు ధరించిన కౌస్తుభమణి చేతిలోకి వచ్చి పడితే అదేదో అనుకుని పక్కన పారేసి రత్నాల కోసం గులకరాళ్లలో వెతుక్కుంటూ ఉంటారు. వాళ్ళు అంతటి మూఢులు కనుక మేము మా హృదయంలో ఉండే జీవాత్మనే పరమాత్మగా ఉపాసిస్తున్నాము అని ఈ సిద్ధుల భావన ఈ 6వ పాట చెప్తోంది మనకి. ఇకపోతే 7వ పాట ఏమంటుంది? ఆశలన్నయు విడిచినప్పుడు దొరకు ఫలమిది బ్రహ్మమనగా అద్ది తగిలిన ఆశలనీయడు లతల పాదులు తునిగిపోవును అంటూ ఇది మనకి ఉపనిషత్ వాక్యం అన్నమాట. యదా సర్వే ప్రతీయంతే కామాయేస్య హృది స్థితాః అథ మర్త్యోమృతో భవతి అత్ర బ్రహ్మ సమశ్నుతే అన్నారు. ఈ మాటలకి అది ఒక రకంగా అనువాదం అని చెప్పుకోవాలి. హృదయంలో గల ఆశలన్నీ కూడాను వాసనలతో సహా తొలగిపోతే పరబ్రహ్మం అనే ఫలం లభిస్తుంది. ఆ పరబ్రహ్మ భావన హృదయానికి తగిలిన కొద్దీ ఆశలనే లతల మొదళ్లన్నీ తొలగిపోతాయన్నమాట. కనుక ఆశలు లేని స్థానాలను గల ఆ శుద్ధ వస్తువే పరబ్రహ్మగా ఉపాసిస్తున్నాము అంటూ ఈ పాటలో సారాంశం వస్తుంది. ఇకపోతే మనకి 8వ పాటలో జగతి పదార్థంబులన్నీయు విరసములనుచును తెలిసియును వాటిని మరి కోరెడివాడు నరుడా కాదొక గాడిదయే అంటున్నారు. ఇక్కడ ఈ సిద్ధులో శాస్త్రజ్ఞానం చేత గురుబోధ చేత తత్వజ్ఞానాన్ని సంపాదించి జగత్తులో కనిపించే పదార్థాలన్నీ కూడా లేనివే అని బౌద్ధికంగా తెలుసుకొని కూడా వ్యామోహబంధాల నుంచి బయటపడలేకపోతున్న వారిని నిందిస్తున్నారన్నమాట వాళ్ళు. అలాంటి వాళ్ళు గాడిదలే అనడం ద్వారా వైరాగ్యాభ్యాసం లేనిదే తత్వజ్ఞానం ఫలించదు అంటూ వారు సూచిస్తున్నారు మనకి. ఇక 9వ పాట ఏం చెప్తోంది మనకి? మరల లేచుని ఇంద్రియాలనే పాములన్ వివేకమరడి కర్రతో వజ్రమూని దేవ విభుడు పర్వతాలనే కొట్టినట్లు కొట్టవలన్ లేవనట్లుగా అన్నారన్నమాట. ఇది కూడా మనకి శమదమ సాధన ద్వారా అంటే అంతరేంద్రియ బహిరేంద్రియ నిగ్రహం ద్వారా వైరాగ్య సాధననే బోధిస్తోంది. సాధకుడు తనలో కోరికలు మొలిచినప్పుడల్లా ఆయా ఇంద్రియాలకు ఆయా విషయాల యొక్క అసత్యత్వాన్ని గుర్తుచేసి తద్వారా వాటిని విషయలోలత్వం నుంచి మళ్లించాలని ఈ సిద్ధుల అభిప్రాయం. ఇకపోతే 10వ పాట ఏం చెప్తోంది ఇక్కడ మనకి? శమదమ సుఖమే పవిత్రము మనఃప్రశాంతిని తెచ్చినది మనస్సు శమించిన సుఖమయమౌ స్వరూపమందున స్థితి కలుగు అన్నారు. ఈ చివరి పాటలో ఈ సిద్ధుల సాధన సారాంశాన్ని చెప్పేస్తుందన్నమాట. లోకంలో యజ్ఞయాగాది రూపాలైన కర్మలు, పూజోత్సవాలు, వ్రతాలు, మంత్రానుష్ఠాన ప్రాణాయామాది రూపాలు, యోగాలు ఇలాంటివన్నీ ఎన్ని ఉన్నా అవన్నీ మంచివే అయినా శమదమాలే ముఖ్యమైనవి. శమదమములు అంటే అంతరేంద్రియ బహిరేంద్రియ నిగ్రహాలన్నమాట. వాటిని బలవంతంగా సాధిస్తే చాలదు, ఆ సాధన ఒక ఆనందాన్ని కలిగించాలి. అలాంటి శమదమాలే పవిత్రమైనవి. ఎందుకంటే అవి మాత్రమే మనశ్శాంతిని తీసుకురాగలవు. ఇక్కడ మనశ్శాంతి అంటే మనస్సులో కల్లోలాలు తగ్గడం, మనస్సులో ఆలోచనలనే అలలు అణగారిపోవడం. ఇలా మనస్సు శమించిపోతే ఇందాకడ మనం శమదమనానందం కన్నా మించిన పరమానంద స్వరూపమైన ఈ స్వస్వరూప స్థితి మనకప్పుడు దర్శనమిస్తుంది. ఈ స్థితి సుస్థిరమై నిలబడిపోతుంది. ఈ 10 పాటలు వినేసరికల్లా జనక మహారాజుకి క్రమక్రమంగా సంగీతానందం పోయి ఏడుపు ఎగదన్నుకొచ్చిందనమాట. ఎలాగో దాన్ని దిగమింగుకుంటూ మెల్లిగా వెనక్కి వచ్చి ఇంటికి చేరి మేడ మీదకి వెళ్ళి ఒంటరిగా కూర్చున్నారు. సిద్ధుల గానాలు చెవుల్లో గిర్రు అంటున్నాయి.
గింగిరుమనేది నిజానికి ఆ రాగాలు కావు, వాటిలో తత్వార్థాలు. దాంతో ఆ రాజు తన గురించి, తన తెలివి గురించి ఆలోచించుకోవడం మొదలుపెట్టాడు. వెంటనే మొదటి మాటగా, హా కష్టమతి కష్టాసు లోకలోల దశాస్వయం పాషేణ పాషేణశ్వ పాషణా ఆలుటామి బలాదహం అంటూ సర్గ 9లో శ్లోకం అన్నమాట. అరెరే, ఎంత కష్టం! నాకు ఎన్ని సంసార దశలు గడిచిపోయాయి, ఈ దశలన్నీ ఎలా గడిచిపోయాయో ఆలోచించుకుంటే గుండ్రాళ్ల మీద నుంచి దొర్లిపోయే గుండ్రాయిలాగా ఉంది ఇప్పుడు నా పరిస్థితి అని అనిపించింది ఆయనకి. వాల్మీకి మహర్షి ఈ 9వ సర్గలో 5వ శ్లోకంలో ప్రారంభించిన ఈ ఆత్మగతమైన అంతర్మథనాన్ని, అంటే సాలీలక్విని అని 60 శ్లోకాలకు పెంచి 65వ శ్లోకంతోటి ఈ సర్గని పూర్తి చేశారన్నమాట. ఈ సర్గలో అడుగు అడుగున వైరాగ్య సాధకుల మీద స్థిరముద్రలు వేయగల మెరుపుల కొరడాల వంటి కవితా చమత్కారాలు ఎన్నో ఇందులో ఆయన మనకి చూపించారు. అంతేకాక తాను అధికారినని, రాజునని, వీరుణ్ణని ఈ రకంగా భావించేవాడు వైరాగ్య సాధకుడైతే అతడు చేయవలసిన భావనా ప్రక్రియను కూడా అతను వాల్మీకి మహర్షి చాలా చక్కగా వర్ణించారు. సాధన దృష్టి కలవారికి ఇది ఎంతో ముఖ్యమైన సర్గ అయినప్పటికీ ఈ విషయాలన్నీ మనం ఇదివరకే చెప్పుకున్నాం కొంచెం సుదీర్ఘంగా, కాబట్టి ఇక్కడ మనం దాన్ని వదిలిపెట్టి కథలోకి వెళ్ళిపోతున్నాం అన్నమాట. జనక మహారాజు చేస్తున్న ఆలోచనా పరంపరలో సిద్ధుల గీతాలు గిరిగిరా తిరిగి అవి మళ్లీ మళ్లీ మననమై ఆ మనన బలం చేత అతని హృదయంలో ఆ వాసనలన్నీ తొలగిపోయి వివేకం ఉదయించి ఇక నేను నాలో స్థిరంగా ఉండిపోతున్నాను అనే ఒక దృఢ నిశ్చయానికి వచ్చేశాడు. కొద్ది గంటల కాలపు మనన ప్రక్రియా బలంచేతనే ఆ మహారాజు యోగభూమికలో సప్తభూమికను చేరుకున్నాడు. ఇలా చేరుకుని ఆ రాజు శిలాప్రతిమలాగా నిశ్చలుడుగా ఉండిపోయాడు. ఇంతలో దైవప్రేరితుడై ఒక ముసలి ద్వారపాలకుడు అక్కడికి వచ్చి నిత్యానుష్ఠాలు మానుకుని ఏకాంతంగా కూర్చున్న రాజుని చూసి ఆశ్చర్యపోయి వయస్సులో పెద్దవాడు గనుక ఓ మాట అన్నాడు. ఏమిటా మాట? ఇది మనం రేపు చెప్పుకుందాం. మళ్ళీ ఇదే సమయానికి ఇదే ఛానల్లో రాములు వారి కీర్తన విన్న తర్వాత ఆయన ఆ వయసులో పెద్దయిన ద్వారపాలకుడు ఏమన్నాడో తెలుసుకుందాం. అంతవరకు సెలవు.